నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మీరు తమ్మునేలో చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లండన్కి చిక్కేస్తున్నారా లేకపోతే ఏపీలోనే ఉంటారా? నా అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి చెక్కేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెస్ ఆడుతున్నారు. అంటే ఇది మామూలు చెస్ కాదు, రాజకీయ క్రీడ. సైకలాజికల్ గా కూడా ఆయన అదే ఆలోచిస్తున్నారు. ఈ చెస్ ఆటలో అంటే ఈ రాజకీయ చదరంగంలో ఆయన లండన్కి వెళ్ళాలా, ఏపీలోనే నిజంగానే 30 ఏళ్ళు పరిపాలన చేస్తారా? ఎస్, 30 ఏళ్ళు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఆయన గెలిస్తే. ఆఫ్ కోర్స్ గెలవడం అనేది 99.9% అసంభవం. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు తాజా సంఘటన ఒకటి, ఆయన చేయించినటువంటి సంఘటన బయటకు వచ్చింది. ఏంటది? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని విధాలుగా హిందువుల మనోభావాలు దెబ్బతీసి భ్రష్టు పుట్టించినటువంటి, అంటే లిక్కర్ కుంభకోణంలో 1,00,000 కోట్ల కుంభకోణంలో లక్షల కోట్లు ఆర్జించి చివరికి సెన్సిటివ్ అంశమైనటువంటి హిందువులు అత్యంత పవిత్రంగా చూసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మద్యం బాటిల్స్ వేసి అక్కడ తన యొక్క అంటే రాక్షస రాజకీయ క్రీడ అనేది స్టార్ట్ చేశాడు. అది ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. సో దీంతో హిందూ సోదరులందరూ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయం పూర్తిగా అర్థమైపోయింది. అన్నం మెతుకు బట్టి చూడాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు పట్టుకొని అన్నం ఉడికిందా లేదా అనేది తెలిసిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం, పింక్ డైమండ్ ఉందని, తర్వాత అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని తన సాక్షి మీడియాలో రకరకాల కథనాలు పోర్ట్రేట్ చేసి ఏదో ఒక విధంగా 2019 ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఇక దొంగల ముఠాలాగా దుర్మార్గంగా రాష్ట్రాన్ని దోచుకోవడమే కాదు, అసలు కాలికే బ్యాచ్ లాగా సామాన్య ప్రజల్ని నలిపేశారనమాట. ఇక ఇదంతా చూసి 2024లో చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం చూసిన తర్వాత వీడొద్దుర బాబోయ్ అని చెప్పేసి ఇక ఓడించారు. ఓడించిన తర్వాత కూడా రప్పారప్ప బ్యాచ్లు, తాజాగా కూడా రప్పారప్ప అని బ్యాచ్ని పిలిపించుకున్నాడు తాడేపల్లి. తన ప్యాలెస్లకు పిలిపించుకొని మీరు రప్పారప్ప కంటిన్యూ చేయండి, కొనసాగించండి, నేను మీకు అండగా ఉంటాను, మా లీగల్ టీం అండగా ఉంటుంది, మీరు ఏమాత్రం తగ్గొద్దు, తగ్గేదేలే అని చెప్పి ఇక వాళ్ళని గట్టిగానే మోటివేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ రాజకీయ చదరంగం చూసా కదా. నెక్స్ట్ ఇటు మనం లెఫ్ట్ సైడ్ లో చూస్తే కనుక ఇదిగో లండన్. రాజకీయాల్లో ఓడిపోతే ప్యాకప్ అనమాట. అంటే కంప్లీట్ గా ఆయన లండన్ వెళ్ళిపోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ లోపల ఏం జరుగుద్ది? ఈ లోపల తనకున్నటువంటి లక్షల కోట్లతోటి రాష్ట్రంలో మారణహోమం సృష్టించాలి. గతంలో 2024 ఎన్నికల్లో ఎలా చేశాడో అంతకు మించి, అంటే కిరాయి మూకల్ని రోడ్ల మీదకి తెచ్చి అవసరమైతే పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు పగలగొట్టడమే కాదు, అవసరమైతే ఊచకోత కోయడానికి కూడా సిద్ధపడండి అని చెప్పి తన శ్రేణులకి హితబోధ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రప్పారప్ప బ్యాచ్ కి అంటే మొన్న వేట తలకాయలు నరికేసి తర్పణం చేశారు చూసారా, వాళ్ళని సిగ్గు లేకుండా పరామర్శించాడు. రౌడీ షీటర్లని తెనాల్లో సంఘ విద్రోహ శక్తులుగా తయారైతే వాళ్ళను కూడా పరామర్శించాడు. అంటే నా తత్వం వింతే, నా రాజకీయం వింతే, నా విధానం వింతే, నేను ఇలాగే ఉంటాను, మీరు నాకు ఓట్లేరని తెలుసు, కానీ నేను మారణహోమం సృష్టించాను, గెలుస్తాను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ చదరంగం. ఈ రాజకీయ చదరంగంలో దేవుడు స్క్రిప్ట్గా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డక్అవుట్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యి లండన్ వెళ్ళిపోతారని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు ఈ లండన్ కి అంటే ఇప్పటికే చాలా ఈయన ఆస్తుల్ని స్విస్ బ్యాంకులలో దాచుకోవడం కావచ్చు, లండన్ లో ఎక్కువ దాచిపెట్టినట్టుగా కావచ్చు వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నిక డూ ఆర్ డే ఎన్నిక 2029 ఎన్నిక అంటే మేము వస్తే రప్పారప్ప అని చెప్పారు కదా, నిజంగానే వాళ్ళు వస్తే ఇక 30 ఏళ్ళు వెళ్ళడానికి కాదు, ఆయన జీవితాంతం సీఎంగా ఉండడానికి ఫిక్స్ అయిపోయాడు. అంటే తను జీవించినంత కాలం, తను చనిపోయేంత కాలం కూడా సీఎంగానే ఉండాలి, వేరే వాళ్ళని నేను ఏరి పారేస్తాను అనేటువంటి స్ట్రాటజీ తోటి చేశాడు. సరే, ఇక మనం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంశం ఒక్కటి పరిశీలిస్తే చాలు. ఇందాక చెప్పాను కదా, అంటే అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు పెట్టుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు క్లియర్ కట్ గా మనసు పెట్టి నేను చెప్పే విషయాన్ని ఆలకించండి. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో మద్యం ఖాళీ బాటిల్స్ తీసుకెళ్లి అక్కడ వేసి దాన్ని సాక్షి మీడియాలో ఇదిగో ఇక్కడ అపచారం జరిగిపోతుంది, నిఘా వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు హిందూ వ్యతిరేక అనేటట్టు పోర్ట్రేట్ చేశాడు ఆయన సాక్షి పేపర్లో. అసలు ఆ మద్యం బాటిల్స్ ఎవడేశాడు అని అంటే కనుక సాక్షి రిపోర్టర్లు, సాక్షి ఫోటోగ్రాఫర్లు, వైసీపీ కార్యకర్త, సోషల్ మీడియా కార్యకర్త నవీన్ అనేవాడు పరారీలో ఉన్నాడు. మిగతా ఒక ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేశారు. అంటే సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ అనేవాడు. అలాగే వాళ్ళ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి,
తిరుమల తిరుపతి దేవస్థానంలో మద్యం బాటిల్స్, ఖాళీ బాటిల్ చేసి ఇక్కడ అపచారం జరుగుతుందని పోర్ట్రేట్ చేశారు. తర్వాత ఏం జరిగింది? ఇది ఈ వెహికల్ ఎవరిది అనుకున్నారు? AP 39CD 7596 వైసీపీ ఫోటోగ్రాఫరు అలాగే వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన వెహికల్. దీన్ని కూడా ఆల్రెడీ పోలీసులు సీజ్ చేశారనమాట. చూడండి, ఈ క్యాండిడేట్ సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ మిథున్ రెడ్డి తోటి లిక్కర్ డాన్, అంటే ఈ లిక్కర్ మాఫియాలో ముడుపులు మొత్తం కూడా మూల విరాట్ అంటే జగన్మోహన్ రెడ్డికి అందించిన వ్యక్తి మిథున్ రెడ్డి. ఈయన ఆస్తులు కూడా భయంకరంగా పెరిగాయి. అది ADRలో కూడా మనకి ఈరోజు తాజాగా వచ్చిందనమాట. సో ఈ క్యాండిడేట్ అతనితో ఫోటో దిగుతా ఉన్నాడు. అంటే వాళ్ళకి బాగా అత్యంత అనుచరుడు. మిథున్ రెడ్డితో మాత్రమే కాదు, ఈయన ఇంకా చూడండి భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ TTD చైర్మన్, చక్కగా ఈ ఫోటోగ్రాఫర్కి స్వీట్ ఏదో తినిపిస్తున్నటువంటి దృశ్యం. అంటే ఈ రకంగా ఇంత వాళ్ళకి దగ్గరగా క్లోజ్గా వాళ్ళ అనుంగ శిష్యుడు అనమాట ఈ వ్యక్తి మద్యం బాటిల్స్ తీసుకొచ్చాడు. అఫ్ కోర్స్ మరి నిఘా వ్యవస్థ కూడా, నేను రిపోర్టర్ని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు కదా. 5 ఏళ్లలో సాక్షి మీడియా హవా కావచ్చు, జగన్ పత్రిక కదా, సాక్షిని అడ్డం పెట్టుకొని ఓహో రిపోర్టర్ వీళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తే అసలే రప్పారప్ప అంటున్నారని పోలీసులు బెదిరించారా? రిపోర్టర్లే వెహికల్లో ఏముండదని చెప్పి చెక్ చేయకుండా పంపించారా అనేది తెలియదు. కానీ ఇతగాడు ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్లి అక్కడ పొదల్లో వేసి వాటిని టీడీపీ వాళ్ళు వేశారని చెప్పేసి, వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ తెచ్చే విధంగా, ఆయన పాలనలో డిస్టర్బెన్స్ అంటే అభివృద్ధి జరగకుండా ఆటవికంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ఈ క్యాండిడేట్ చూడండి ఎంత వాళ్ళకి సమీపంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మోహన్ కృష్ణ ఎంత ఆప్తుడో, ఎంత సమీపంగా ఉన్నాడో చూడండి. అంటే ఒకే తాను కుట్రలు అనమాట ఇవన్నీ కూడా. అంటే ఒక రకంగా వైసీపీ ఫ్యామిలీలో మెంబర్ లాగా ఈ మోహన్ కృష్ణ వ్యవహరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకా నవీన్ అనే అతను మాత్రం పరారీలో ఉన్నాడు. తర్వాత ఇంకా సాక్షి ఫోటోగ్రాఫర్లు, విలేకరులు, వాళ్ళు ఎవరు గిరి, అలాగే ప్రసాద్, వీళ్ళంతా కూడా ఈ వ్యవహారంలో ఉన్నారన్నమాట. సో మరి ఈ రకంగా చూడండి, ఇదే మోహన్ కృష్ణ జగన్ అన్నతో కూడా చక్కగా అన్న చిక్కగా అవుతుండు, ఈయన చక్కగా ఫోజ్ ఇచ్చాడు. ఈ రకంగా ఈ మోహన్ కృష్ణ చేశాడు. అంటే ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలన వైఫల్యమా? జగన్మోహన్ రెడ్డి కావాలని హిందువుల భక్తి మనోభావాలు పాడైపోతే నాకేంటి, నేను చేయాలనుకున్న దుర్మార్గపు రాజకీయం నేను చేస్తా, కానీ మళ్ళా నన్నే గెలిపించండి మీరని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా, నిజంగా దిమాక్కున్న కార్యకర్త ఎవడైనా సరే, నిజంగా హిందూ అయితే కనుక, అరే అసలు ఇంత పవిత్రంగా మేము చూస్తే, ఇంత సెంటిమెంట్ గా, అంటే చాలా సెన్సిటివ్ అంశం కదా, ఇంత సున్నితమైనటువంటి పవిత్ర క్షేత్రంలో కూడా, అంటే పుణ్యక్షేత్రాల్లో కూడా మద్యం బాటిల్ చేసి ఇంత నీచ రాజకీయాలు చేసి, అంటే దేవుడు అంటే భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చేసిన ఆంబోతులాగా ఉండేటువంటి వ్యక్తులు కావాలా? ప్రశాంతంగా డెవలప్ చేస్తూ చక్కగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, నిరుద్యోగితను రూపుమాపి, ఉద్యోగాల రూపకల్పన చేసి ఏపీని అత్యున్నతంగా డెవలప్ చేసే వ్యక్తులు కావాలనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైంది. ఇంతగాడు కనుక ఈసారి గెలిస్తే గనక రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిద్దో, ఎంత మారణ హోమం జరుగుద్దో రాష్ట్రంలో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అతను చేసే కార్యక్రమాలు, చేష్టలు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి కోసం జనాలు మరి కొంతమంది, అంటే పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది దౌర్జన్యంగా దోచుకున్నటువంటి డబ్బుతోటి కొంత ఎరేసినటువంటి ఆ డబ్బులకు ఆశపడి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి కిరాయి మూకలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా రాష్ట్రంలో అశాంతి నెలకొల్పి, అంటే అల్లకొల్లను నెలకొల్పి ఇప్పటికే కులాలు, మతాలు, అలాగే సామాజిక వర్గాలు ఈ రకంగా విభజించి పాలించాను బ్రిటిష్ వాడు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎంత కుయుక్తులు. అంటే నిజంగా హిందూ సోదరులు డెఫినెట్ గా ఈ విషయంలో చాలా హర్ట్ అయి ఉన్నారు. పూర్తిగా ఓటింగ్ దూరం అయిపోయింది ఇప్పటికే. ఇక అతని దగ్గర ఉన్నది ఒకటే, నేను ఏది చేసినా సరే ఈసారి రాజకీయాల్లో నేను గెలవాలి. ఇది డూ ఆర్ డై ఎన్నికనమాట. 2029 ఎన్నిక అనేది జగన్మోహన్ రెడ్డికి. గెలిస్తే శాశ్వతంగా ఇక్కడే ఏపీలోనే ఉంటాడు, ముఖ్యమంత్రిగా ఉంటాడు. అందరినీ నలిపేసి చంపేసి ఎదిరించిన వ్యక్తుల్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక నియంతలాగా, అంటే పూర్తిగా చంద్రముఖి ఆకారంలోకి మారినట్టుగా పూర్తి నియంత ఆకారంలోకి మారి తన పాలన, రాక్షస పాలన కొనసాగిస్తాడు. ఓడిపోతే అందరికి టాటా బాయ్ బాయ్ చెప్పి, బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు డిప్యూటీ సీఎం ఆయన బై బై వైసీపీ అని గతంలో నినాదం ఇచ్చాడు, బై బై చెప్పించాడు రాష్ట్రం నుంచి, అంటే రాజకీయంగా. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ వైసీపీ ఏదైతే ఉందో దాన్ని రాజకీయ సమాధి చేయకపోతే ఏపీ ప్రజలు ఎంత దారుణంగా నష్టపోతారో అన్ని రకాలుగా. గతంలో రాష్ట్రం ఎంత చిన్నభిన్నమై విచ్ఛిన్నం చేసి అరాచక శక్తులు కరాల నృత్యం చేశాయో, ఈసారి అంతకు మించి 100,000 రెట్లు రాజకీయం చేయడానికి ప్లాన్ సిద్ధం చేస్తా ఉన్నారు. సో ఏపీ ప్రజలు మేల్కోవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి కరుడుగట్టిన ఒక
క్రిమినల్ మైండ్ సెట్ని గుణపాఠం చెప్పాలని చెప్పేసి ముఖ్యంగా అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది. అంటే అక్కడ ఎవరు బాడీలు చేశారు, నిజంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి పట్టుకోకపోతే అది కూటమి ప్రభుత్వం మీద నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని హిందువులను ఓట్లు అడుగుతాడు? లేకపోతే ఏపీ ప్రజల్ని, ఒక హిందువులనే కాదు ఎవరినే సరే, రాజకీయాల్లో ఇంత నీచంగా రాజకీయాలు చేసే వ్యక్తిని దాదాపుగా ఏపీ ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు చూసి ఉండరు. సో ఇతను గెలిస్తే సీఎంగా ఉంటాడు, ఇక మానవ హక్కులు ఉండవు, ప్రజాస్వామ్యం ఉండదు, రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగుద్ది. ఓడిపోతే లండన్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.